మ్యామ్ రీసెంట్గా మా ఫ్రెండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంది మ్యామ్ లోకల్ టైలర్ దగ్గర. తను ఎంత క్లియర్గా డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మల్టిపుల్ ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక దగ్గర చేస్తే ఒక దగ్గర ఇష్యూ వచ్చేస్తుంది. ఎక్కడ చేసినా స్టిచ్చింగే కదా మ్యామ్, ఎందుకు అలా అవుతుంది అంటారు? మనం అందరము లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. జనరల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నా లేదా డ్రెస్ స్టిచ్చింగ్ అన్నా కూడా ఏం చేస్తారు అంటే లైక్ ఆది బ్లౌజ్ ఇవ్వండి లేదంటే మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఇప్పుడు అబ్రాడ్ క్లయింట్స్ అనుకో ఒక షీట్ ఇచ్చేసేసి మెజర్మెంట్స్ ఇచ్చేయండి, దాని ప్రకారం స్టిచ్ చేస్తామంటారు. కానీ బేసికల్ గా మనము వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకొని స్టిచ్ చేయడం వేరేలాగా ఉంటుంది. మన దగ్గర ఇష్యూస్ ఎందుకు రావు అంటే వి ప్రిసైజ్లీ కన్సిడర్ దీస్ కీ పాయింట్స్ అన్నమాట వైల్ టేకింగ్ ద మెజర్మెంట్స్ అండ్ ఆల్సో వైల్ డిజైనింగ్ ద బ్లౌజ్. ద బాడీ స్ట్రక్చర్, షోల్డర్ స్ట్రక్చర్, the type of cut we do. For example, princess seam lone we have different type of cuts like shoulder princess seam untundi, malli shoulder to hem princess seam untundi, ila different type untai and different type of blouse patterns untai. And heavy bust వాళ్ళకి we have to put belt, అలా కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం while designing their blouse. Everything, even neck shapes also matter a lot. అన్ని నెక్ షేప్స్ అందరికీ సూట్ అవ్వవు. మనము స్టోర్ లో కానీ వీడియో కాల్ లో కానీ మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కాబట్టి మనకు ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే మనం అప్పటికప్పుడే వెరిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 2 స్లీవ్ మెజర్మెంట్స్ ఒకటేలాగా ఉండవు, మనకి తెలిసిపోతుంది చూస్తే. అట్లీస్ట్ డౌట్ అయినా వస్తే మాత్రం ఇమీడియట్ గా, ఎందుకంటే ఒకటే హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఒక బైసెప్స్ అండ్ ఆర్మ్ హోల్ కొద్దిగా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకో దానికంటే. సో విల్ బి దట్ ప్రిసైజ్లీ టేకింగ్ ఆల్ ద నెసరీ డీటెయిల్స్. ఇవన్నీ చిన్న డీటెయిల్స్ అనిపిస్తాయి కానీ దే మీన్ అ లాట్ వైల్ డిజైనింగ్ అన్ అవుట్ఫిట్ అన్నమాట. అండ్ ఆల్సో మన మెజర్మెంట్స్ తీసుకున్నాక ప్రతి మెజర్మెంట్ ని స్టిచ్ చేసే ముందు మాస్టర్ దాన్ని రీవెరిఫై చేస్తారు. సో రీవెరిఫై చేసి అదంతా కరెక్ట్ గా ఉంది అని అనిపిస్తేనే దే గో ఇన్ టు ద స్టిచ్చింగ్ ప్రాసెస్. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ కట్ చేసుకొని అన్ని డమ్మీకి ఫిట్ చేసి చెక్ చేసుకున్నాక అండ్ దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫ్యాబ్రిక్ ఫ్యూసింగ్ వేయాలా అండ్ ప్యాడ్స్ కూడా ఎలాంటి ప్యాడ్స్ పెట్టాలి, ఏ సైజ్ వాళ్ళకి ఎలాంటి ప్యాడ్స్ పెడితే బాగుంటుంది, ఏ నెక్ షేప్ కి ఎలాంటి ప్యాడ్స్ పెడతాము. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకి ఇష్యూస్ అనేవి రావు. వెన్ యూ చూస్ ఎట్నికో, perfect fit is just not trial and error, but it's a part of process.